ఎప్పుడు అందరు రిచ్ గా ఉంటారు డబ్బులు వాళ్ళ ఆంటీ బై హార్ట్ రిచ్ ఎప్పుడు చెప్తున్నా వాల్యుబుల్ పర్సన్ ఎక్కడ దొరకరు ఎక్కడే ఉంటారు. నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాగ వెళ్ళిపోదామండి. ఆడేమో తబలా వాయించాలని గిన్నెలు పెట్టుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ తాత నేర్పాడు కదండి మరి గిన్నెలు ఇచ్చి నువ్వు లెగుతావా కొడతావా అని వాళ్ళ తాతను బాగా ఇసుకెళ్తున్నాడండి. ఇంకా దివ్యకి నిన్న అలా అంటే ఫ్రెండ్స్ అందరూ ఫేర్వెల్ పార్టీ ఏదో పెట్టుకుంటామన్నారు కదా, అందుకని నిన్న సెలవు తీసుకుంది దివ్య. సాయంత్రం 6ంటికి అక్కడికి వెళ్తుందంట. అందుకని నేను మీకు చెప్తుంటాను కదా రోజు ఇడ్లీయే అని. ఏదైనా సెలవు రోజే టిఫిను వెరైటీ అండి. ఇవాళ పూరి వేస్తున్నారనమాట. అంటే ఇది నిన్నటిదండి, ఇవాళ రిలీజ్ అవుతుంది కాబట్టి నిన్న పూరి వేసారు. అయితే ఆడు చూడండి డప్పు, ఆడి డప్పు మైదారు డప్పు చంపేస్తున్నాడండి మమ్మల్ని. ఎంతసేపు డప్పే. వాళ్ళ తాతలు లేపేమని, వాళ్ళ తాత ఏమో వార్తలు చూడడానికి లేకుండా చేస్తున్నాడని కోపం వచ్చి ఇసిరేస్తున్నాడు. అలా ఉందండి. మొత్తానికి అలా ఇసిరేసాడు గిన్నె. నా గిన్నె చూడండి ఎంత సొట్టపోయిందో. ఇంక ఈడు వచ్చి ఇక్కడ కొడుతున్నాడు. ఇంక పూరి అయితే అయిపోయిందండి. అంకుల్ గారు నాకు పెట్టేశారు, మేము తినేసాము. ఇది నిన్న పూరి చేసుకున్నాం అన్నమాట. అయితే ఇంకా ఇంకో విషయం ఏంటంటేనండి, సాయంత్రం ఫేర్వెల్ పార్టీకి దివ్య వెళ్ళడానికి రెడీ అయిందండి. ఎరబోసుకొని వస్తుంది నా దగ్గరికి. నేను అలా వెళ్ళనివ్వనని తెలిసి కావాలని వస్తుందండి ఇలా వెళ్తున్నానని చెప్పడానికి. ఇటు బాయ్ ఇటు అలాగా ఎదవేషాలు వేస్తున్నావు ఇటు కూడేస్తాను నేను. అలాగే వెళ్ళామంటే మామూలుగా వెళ్ళు, వద్దు అలా వెళ్ళొద్దు. అసలు నిజంగానే అలాగే వెళ్ళొద్దు. చీర పోసుకొని అసలు వెళ్ళొద్దు. చెప్పిన మాట నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, నా స్కూల్ యానివర్సరీకి వెళ్తున్నాను. నాకు ఇష్టమైన స్కూల్, మరి నాకు ఇష్టమైన సారు. ఇంకా ఆయమ్మని అడిగానని చెప్పు. మీ ఫ్రెండ్స్ అందరూ ఆయమ్మని కూడా అడిగానని చెప్పు. మీ సార్ని కూడా అడిగానని చెప్పు. వీడియో తీయ అక్కడ మీ ఫ్రెండ్స్ని మీ సార్ని అందరు. నేను ఎవరికి మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి బాయ్. నేను ఎలా ఉన్నాను, నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. ఏంట్రది? ఏంటది? ఏంట్రా అమ్మోయ్? అబ్బో ఏది? ఎవడంటాడు? ఎవరిచ్చారు? బియ్యంకి ఇచ్చారా పువ్వులు? పూల బొకే ఒకటినండి. ఇగో ఇక్కడ కప్స్, ఈ బాక్స్ ఒకటి, షాల్వా ఒకటి ఇచ్చారంటండి దివ్యకి. అవి తీసుకొని వచ్చింది. షాల్వా చూపిద్దాం అనుకుని తర్వాత చూపిస్తాను. అక్కడ అదిగోండి అక్కడ ఆరెంజ్ కలర్ ఉంది పక్కనే. నేను పూర్తిగా తీయలేదు. సరే ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేసామండి నైట్.
మానసి బైబిల్ చదివేశాక నవ్య ప్రేయర్ చేసిందండి. అయితే ఇంకా ప్రేయర్ చేశాక ఇంకా భోంచేసేసి పడుకుంటాం కదా. అయితేనండి నిన్న చట్నీ లేదన్నమాట. చట్నీ లేకపోతే షుగర్ వేసుకున్నాను. అంకుల్ గారు తిడుతున్నారండి, ఏ పచ్చడో వేసుకోవడం మానేసి షుగర్ వేసుకుంటున్నావు, షుగర్ వచ్చేస్తుందని. సరే అండి. ఊరిన పచ్చళ్ళు అంటే ఇష్టమండి. అయితే కొన్న పచ్చళ్ళు ఉప్పు ఎక్కువ ఉంటుంది, టేస్టీగా ఉండదు, అందుకని నాకు ఇష్టం ఉండదు. సరే పొద్దున్నే అంకుల్ గారు వెళ్ళి రొయ్యలుని కూరగాయలు తెచ్చారండి. రొయ్యలు దివ్య ఏమో సర్దుతుంది. గోంగూర 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 వెళ్ళు. వస్తున్నారు. అంత గట్టిగా అరుతుంది ఏంటి ఆంటీ అనుకుంటున్నారా? అంత గట్టిగా అరితే నేను పడుతుందండి వాళ్ళకి. అందులోకి నా గొంతండి కొంచెం మామూలుగా మాట్లాడితేనే కొంచెం గట్టిగా ఉంటుంది. అలాంటిది అలా అరితే ఎంత ఉంటుందో చూడండి. చాలా ఎక్కువ గొంతు కదా, తిట్టుకోకండి. ఏందని పిలుస్తున్నా మీ అమ్మనే? ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉంది. నేను చిన్నయ్యమ్మ రైలు చేసేద్దామని అనుకుంటే భవాని తీసుకొచ్చేస్తుందండి. శేలం గారు బాగుంటే సింహాశలం గారే బోల్డ్ చేసేసాను. అయిపోయే మా భవాని నేను చేస్తాను రండి అని తెచ్చేసిందండి రైలు. చిన్నయ్యమ్మతో పని ఉందంట. చిన్నయ్యమ్మని మీరు తీసుకెళ్ళకండి, మేము తీసుకొచ్చేస్తున్నాం చిన్నయ్యమ్మని. రొయ్యలు నేను చేసేస్తానని తెచ్చేసింది గబగబాని. చిన్నయ్యమ్మ అంటే అమ్మండి, నేను అమ్మ అంటాను కదా, అమ్మండి. అయితే అంటే అమ్మ నేనుని రొయ్యలు చేసేస్తే గబగబా అయిపోతాయి కదా, చేపలు అంటే చేయలేను కానీ రొయ్యలు చేసేస్తాను అనుకోండి. అయితే ఇంకా చర్చికి టైం అయిపోద్ది కదా, గబగబా అయిపోతాయని పిలిచాను. ఇంక ఈలో భవాని ఏమో మాకు పని ఉందా ఆంటీ అని రొయ్యలు అయితే తెచ్చేసింది. ఇంకోండి మేక దొబ్బ అంట, మేక దొబ్బ సింహాచలం గారు తింటే మంచిది అని వాళ్ళ అమ్మాయి తెచ్చింది. ట్రై చేస్తున్నానండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ పొర తీయాలంట, లాగుతున్నాను. దొబ్బ ఆయాసం ఉన్న వాళ్ళు తింటే మంచిదంట ఇది. పొర మా అమ్మ తీసిది అప్పుడు చూశాను, అందుకని నేను వాళ్ళేమో నా పని చేస్తున్నారు పాపము, వాళ్ళ పని కూడా నేను హెల్ప్ చేద్దామని ఇగోండి ఇది ట్రై చేస్తున్నాను నేను. మొత్తానికి పర్లేదు, బాగానే చేస్తున్నావు, సక్సెస్ అవుతుందని సింహాచలం గారు అంటున్నారు. మరి చూద్దామండి, ట్రై చేస్తున్నాను. ఇలా తీయాలంటండి, ఇలా తీస్తే బాగా ఉడుకుతుందంట. నాకు ఫస్ట్ టైమేలండి ఈ తీయడాలు పేయడాలు మనకు రావు, అందుకే ఒకలే పుట్టకూడదు, 2-3 పుట్టాలా, గారంగా పుట్టకూడదండి. అది మా అమ్మేమో ఇలాంటివి ఏం చెప్పేది కాదు. ఏంటి ఇదిగోండి ఇలా చూసారా ఎంత బాగా వస్తుందో. ఇలా తీయాలంటండి, ఇలా తీస్తే ఇది చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే స్కిప్ చేసేయండి, చూడొద్దు. చూసి వాళ్ళే చూడండి ఎలా తీయాలో, తినేవాళ్ళు. కొంతమంది బ్రాహ్మిన్స్ పెట్టరు. ఇంకోటి మా అమ్మ ఏమో గోంగూర వచ్చేస్తుంది, భవాని ఏమో రొయ్యలు చేసేస్తుంది, నేనేమో గొప్ప చేసేస్తున్నాను. భోజనం కావాలన్నా రావాల్సి ఉంటే రండి. అదిగోండి భవాని భోజనానికి ఆహ్వానిస్తున్నారు. తలక కొంత వేసుకొని తినేవచ్చు. భవాని సక్సెస్ అయిపోయాను నేను ఇందులో. ఏమంటారు, సాధించేసాను మొత్తానికి. బాయ్ బాయ్ బాయ్. హరీష్ వచ్చాడంటే మా ఇంటికి. హరీష్ నన్ను చూడడానికి హరీష్ వచ్చాడండి. ఎవరా ఏరా అన్నీ ఎందుకు తెచ్చారా? కాదురా అవన్నీ ఎందుకురా? నా కోసం ఆడి కోసమేనంట, ఎవరు తినకండి. ఎలా ఉన్నారా? అయ్యో అదేట్రా
మీరుంటే మేము ఉన్నట్టు. అలా అనకూడదురా, మీరు చిన్నపిల్లలు, మీరే బాగా ఉండాలి. మాదేముందిరా అంతే. దారి చూపించింది మీరే కదా. అన్నవారు మీరా ఏం మాటలు. దారి చూపిస్తే అదేదో చిన్నది అంతే. నన్ను వాడుకున్నాడు దేవుడు అంతే. మీ దగ్గర నుంచి ఏమో మరి. అదేముందిరా, ఏదన్నా చిన్నది చేయగలిగేది అయితేనే చేస్తాం, చేయలేని చేస్తాం ఏంట్రా. ఎవరికి చేస్తారేంటి, ఎవరో అదృష్టం ఉండాలి అంతే. హరీష్ని ఇంతకు ముందు పాత వీడియోలో కూడా చూసే ఉంటారండి. వాళ్ళ అమ్మ హరీష్ ఒకసారి వస్తే చాలా మాట్లాడుకున్నాం కదా. అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చాడండి. అప్పుడు వచ్చాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అనమాట. అంటే ఫేర్వెల్ పార్టీకి వచ్చాడు కదా. ఇంకా అలాగే నన్ను కూడా చూసి వెళ్దామని వచ్చాడు. అంటే వాళ్ళు మేము పక్క పక్కన ఉండేవాళ్ళు. మన పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కలిసే పెరిగారు. మన బాబీ వీళ్ళందరూనండి. ఎంత హ్యాపీగా ఉండేదంటే. ఇల్లు కట్టానన్నావంట, పైన వేసావా? పైన కాదు, లోన టైల్స్ అవి వేయలేదు కదా, సీలింగ్ అది అవి చేయించాను. ప్లాస్టింగ్ వదిలేసామా, ప్లాస్టింగ్ చేయలేదు కదా గోడలో, ప్లాస్టింగ్ చేయించి మొత్తం నీట్ గా చేసాను అంతే. పైప్ అంతే, లోన వాటరింగ్ పైన. అదా నేను ఇల్లు కట్టాను, నేనే వెళ్ళింది రెండోసారి అంటున్నాడు హరీష్ అంటుంది పిల్ల. మొన్న కట్టాను. ఇల్లు అయితే ఎప్పుడో కట్టారు కదా అంటున్నాను నేను. టైల్స్ వేయించి నీట్ గా ఫోన్లో వేయించావా? బయట మొక్కలు అవి ఉండే కదా, ఇంటి తీసి మొత్తం ఫోన్లే చూడరా. అయినా మళ్ళీ వెళ్ళిపోతాడు, రాడు కదా. హరీష్ అండి చిన్నప్పుడు దివ్య మాట్లాడకపోతే అస్సలు చాలా ఫీల్ అయిపోయేవాడండి. దివ్యతో ఎవరిదైనా గొడవ పెట్టుకుంటే వాళ్ళతో మాట్లాడడం మానేసేవాడు, కానీ దివ్యతో మటుకు మాట్లాడేవాడు. చెప్తాను ఒరే దివ్యని, ఈ దివ్య గొడవ ఆడుకుంటే నువ్వు దివ్యతో మాట్లాడడం మానేసావు కదా. ఆ పొట్టు దివ్య మాట్లాడలేదు కదా, తర్వాత ఈ పిల్ల వెళ్ళి మాట్లాడింది కదా. గుర్తుందా నీకు? ఎందుకు మాట్లాడలేదురా, ఈ దివ్యతో గొడవాడిందని మాట్లాడలేదని నువ్వు మానేసావు కదా. దీనికి అవి అన్నీనే, కానీ భలే ఉంటారా పాత జ్ఞాపకాలు, మెమోరీస్. ఎవడొస్తున్నాడు అంత ఫేస్ కట్ లో ఎపీరియన్స్ మొత్తం మారిపోయింది. అది ఎవడరా అని 5 నిమిషాలు పెట్టేది ఒక్కొక్కరిని ఫిగర్ చేయడానికి. ఎవడరాడు ఈడ ఎలా ఉన్నాడని ఊహించలేదు అట్లా. ఎవరిని అలా అది మొన్న ఒక్కరిని కూడా తెలియలేదు. మంచి అమ్మాయి ఉంది చిన్నప్పుడు. నేను ఒకటి చెప్పనా, మనం ఎంత కంగారు పడినా, అర్థమైందా? అంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఈ టైంలో ఇది అవ్వాలి అంటే అది ఆగదురా, అది ఆగదు, ఖచ్చితంగా అయిపోద్ది. పొట్టి దివ్యని మన దివ్య అండి గొడవ ఆడుకుంటే పొట్టి దివ్యతో గొడవ ఆడేసి మాట్లాడడం మానేసాడంటండి చాలా రోజులు. తర్వాత ఈ దివ్య వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడుతుంటే వీడికి బాధ కలిగి నా దగ్గరికి వచ్చి, ఆంటీ చూడండి దివ్యతో గొడవ ఆడింది అనేసి నేను మాట్లాడడం మానేస్తే ఈ పిల్ల ఇలా పిల్లతో మాట్లాడుతుందని చెప్పేవాడు. పాపం నిజంగా చాలా సెన్సిటివ్గా ఎంత ఇష్టంగా ఉండేవాళ్ళమండి. అంటే ఇంక నేనేం చేసేదాన్ని, దివ్యనేమో నేను కొట్టేసేదాన్ని. దివ్య నన్ను కొట్టించావు కదా అని వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పేసేది, వాళ్ళ అమ్మేమో హరీష్ గారిని కొట్టేసేది. అంత అలా సరదాగా ఉండేదండి. కానీ చాలా అంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళమండి అందరమని. అయితే ఇంకా వాళ్ళ అమ్మ కోసం చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ బాధపడుతుంది ఆంటీ, అదే అన్నయ్య లేడు కదా, తర్వాత పెళ్ళి కూడా చేసేసుకో అది ఇది అని చెప్పేసి అనేసి అంటాను. నేను అందుకే చెప్తున్నానండి, ఎవరిని మనం బాధ పెట్టి మాట్లాడకూడదు. ఎవరినన్నా సరే వాళ్ళు బాధపడతారన్న జ్ఞానం మనకు ఉండాలండి. ఎందుకంటే కోయిలు కూడా అంటాడు
టైం అయిపోతున్నాను అంతే అమ్మ అంతగా మీరు అందరూ తినేస్తున్నారు. తెచ్చిన చాక్లెట్ రండి మీకు తెచ్చింది. అదిగో నాకే తెచ్చాడంట. నా ఫ్రెండ్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ 10 రూపాయలు చాక్లెట్ ఇచ్చాడు. నువ్వు ఇదన్నదానేది అయినా ఆడు మీకోసం తేలేదు, మీకోసం తేలేదు, నా కోసం తెచ్చాడు అంతే. అమ్మ వండింది కదా అన్నం తినేసి వెళ్తుగాలేరా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇగో నువ్వు ఫ్రెండ్ అంటానికి సరిపోవు, నువ్వు ఆడు హరీష్ అంటే నువ్వెవరో నాకు చెప్పడానికి లేనిపోని అన్ని పెట్టకోగా. హరీష్ అదే అజయ్ కూడా అన్నాడు నువ్వు వదిలే దివ్య అని కూడా అన్నాడు. అజయ్ పిలుస్తాను ఇప్పుడు నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే నువ్వు ఆయన చిన్నప్పుడు అసలు లెక్క చేసేదా నువ్వు కాదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 13 12 ఓకే ఓకే నిజమే. నాకు 2 days ముందు చెప్పండి, మేము ప్లాన్ చేసుకుంటాం. మనీది అది చేస్తాను అన్నట్టు చెప్పారు. దానికి వచ్చినప్పుడు దానికి మాకు కూడా బాగా చెప్పే మా ఫ్రెండ్స్ కి. సరేరా బాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ కి. బాయ్ ఫ్రెండ్స్. అందరు రిచ్ గా ఉంటారు, డబ్బులు వాళ్ళ ఆంటీ బై హార్ట్ రిచ్. ఎప్పుడు చెప్తున్నా వాల్యుబుల్ పర్సన్ ఎక్కడ దొరకరు, ఎక్కడే ఉంటారు. వేరు బ్రాంచ్లు, ఆవిడ బ్రాంచ్ వేరు ఈవిడ బ్రాంచ్ వేరు. అయితే వండేసి బాక్స్ లో పెడేస్తానులే. బాయ్. దివ్యనేమో హరీష్ తీసుకెళ్తాను అన్నాడండి, నవ్యనేమో మా మరిదిగారు అబ్బాయి అభిషేక్ తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా హరీష్ నాకు కూడా టైం అవుతుంది అంటే నేను దేవేడేస్తానులే అని ఇంక వెళ్ళిపోయాడండి. చాలాసేపు చాలా సరదాగా చిన్నప్పుడు విషయాలన్నీ మాట్లాడుకున్నాము. అయితే ఇంకా అంకుల్ గారు ఏమో టైం అయిపోయింది అనుకున్నారో ఏటో, నేను ఫోన్ చేశాను. అయితే 11:30 అయిపోయిందిలేండి, ఆరాధన టైం అయిపోద్ది, ఇంకా ఆరాధన టైం దాటిందంటే ఇంక వెళ్ళినా వేస్ట్ అన్నట్టుగా వచ్చి ఉండరు. ఇంక ఫోన్ అయితే ఎత్తలేదు, 2-3 సార్లు చేశాను. దీని తర్వాత లాంగ్ వీడియో అయిపోతుందని పెట్టలేదండి, ఇంకా ఉన్నది రేపు పెడతాను ఉంటానండి. మరి ఈ రోజుకి ఇంతే, బాయ్ అండి.